జనక్షేమం పోరాటం కనకడం ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రాములోరిని దర్శించుకున్న 350 మంది ముస్లింలు లక్నో నుండి 150 కిలోమీటర్లు కాలినడక. కులం మతం కంటే ప్రేమ సమానత్వం ఎక్కువ. హిందూ ముస్లిం ఐక్యతకు దేశ సమగ్రతకు చిహ్నం. వేడుకగా మాజీ ఎమ్మెల్యే జహా జన్మదినం. పూజలు, రక్తదానాలు, అన్నదానాలు, ఫ్లెక్సీలతో హోరెత్తించిన అభిమానులు. ప్రజానేతకు శుభాకాంక్షల వెల్లువ. అజ్ఞాతంలోకి చంద్రబాబు నాయుడు. జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు. ఈ నెల 5 తర్వాత జాబితా వెల్లడి. పొత్తున్న చోట నేతల తీరుపై ప్రత్యేక దృష్టి. ఇద్దరు వ్యక్తులు నిగ్రహం కోల్పోవడం తెచ్చిన తంట. 10 రూపాయలకు చిల్లర లేదన్నందుకు గొడవ. గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి. హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు చతుర్ముఖం. బొటాబొటీ మెజారిటీతో సీఎంగా జగనేనా? జార్ఖండ్ సీఎం లాగా జగన్ అవినీతి కేసుల్లో జైలుకు వెళితే నెక్స్ట్ సీఎం ఆయనేనా? చంద్రబాబు అవినీతి కేసులు ఎన్నికల తర్వాత ఏమవుతాయి? జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమిటి? తమిళనాడులో అన్నాడీఎంకే లాగా, మహారాష్ట్రలో శివసేన లాగా మన రాష్ట్రంలో టీడీపీ టెంట్ ఎత్తేస్తోందా? మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లకు జాతీయ స్థాయి అవార్డుల వెనుక మతలబు ఉందా? ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ అసెంబ్లీ ఎన్నికలు చతుర్ముఖం. బోటాబోటీ మెజారిటీతో సీఎం గా జగనేనా? జార్ఖండ్ సీఎం లాగా జగన్ అవినీతి కేసుల్లో జైలుకు వెళితే నెక్స్ట్ సీఎం ఆయనేనా? చంద్రబాబు అవినీతి కేసుల ఎన్నికల తర్వాత ఏమవుతాయి? జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమిటి? తమిళనాడులో అన్నాడీఎంకే లాగా, మహారాష్ట్రలో శివసేన లాగా మన రాష్ట్రంలో టీడీపీ టెంట్ ఎత్తేస్తోందా? మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లకు జాతీయ స్థాయి అవార్డులు వెనుక మతలబు ఉందా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. టీడీపీ, జనసేన ఒకలా తలిస్తే బీజేపీ మరోలా ఆలోచిస్తోంది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికార వైసీపీని గద్దెదించవచ్చునని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. వైసీపీని గద్దెదించితే తమకు వచ్చే లాభం ఏమిటని బీజేపీ ఆలోచిస్తోంది. టీడీపీ తమకు కొత్త కాదని, ఆ పార్టీతో గత అనుభవాలు తమకు చేదు ఫలాలు మిగిల్చాయని కమలనాథులు భావిస్తున్నారు. తమ కేంద్ర రాజకీయాల్లో వెన్నుదన్నుగా నిలబడాలి, చెప్పినట్లు వినాలి. అలాగే రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతానికి అవకాశం ఇవ్వాలి. ఇవి బీజేపీ లక్ష్యాలు. చంద్రబాబు ఈ అవకాశాలేవి బీజేపీకి ఇవ్వరు. వారికి గత అనుభవాలు ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సరికొత్త వ్యూహానికి తెరలేపింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంటే వారితో ఉండటం, తమ లక్ష్యాలు సాధించుకోవటం. రాష్ట్రంలో ఈ మారు బలంగా, భారీగా లేకపోయినా వైసీపీ గాలి వీస్తోందని కేంద్ర నిఘా సంస్థల ద్వారా బీజేపీ పసిగట్టినట్టు వార్తలు అందుతున్నాయి. బొటాబొటీ మెజారిటీతో జగన్ అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర సంస్థల నివేదికల్లో ఉన్నట్టు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు కంటే సీఎం జగన్ తమ లక్ష్యాలకు బాగా పనికొచ్చే వ్యక్తిగా భావిస్తూ ఆ మేరకు ఆయన పార్టీకి ఉపయోగపడే విధంగా టీడీపీ, జనసేన పొత్తులో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అవినీతి కేసుల ఉచ్చులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ లాగా ఇప్పుడు ఇక్కడి సీఎం జగన్ కూడా ఏ సమయంలో అయినా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడితే రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడుతోందని అంచనా. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అవినీతి కేసుల ఉచ్చులో తగులుకున్నారు. ఇద్దరు ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు జైళ్ల పాలైతే ఏర్పడే రాజకీయ శూన్యాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ సమాధుల మీద ఆయన కూతురు ఆధ్వర్యంలోని బీజేపీ రాష్ట్రంలో పునాదులు వేసుకొని ఎదుగుతుందా? వైఎస్ఆర్ పేరు మీద వెలసిన వైసీపీ సమాధుల మీద ఆయన కూతురు షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ మళ్లీ లేస్తుందా? జగన్ జైలుకు వెళితే ఆయన స్థానాన్ని ఆయన సతీమణి భారతి ఆక్రమించగలరా? ఈరోజు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన తన భార్య కల్పనను ముఖ్యమంత్రి చేద్దామని అనుకున్నారు. పార్టీ ఒప్పుకోలేదు. ఎమ్మెల్యే కూడా, కానీ కల్పన ముఖ్యమంత్రి ఏమిటనేదే పార్టీ ప్రశ్న. మరి జగన్, భారతీల విషయంలో ఇదే జరిగితే జగన్ తర్వాత వైసీపీ పగ్గాలను చేపట్టే పెద్ద రేడు ఎవరు? ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనా? గతంలో ఆయనపైన ఈ విషయంలో రూమర్స్ వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు కూడా. కానీ ఇదే పరిస్థితి ఎన్నికల తర్వాత ఒకవేళ జగన్ అవినీతి కేసుల్లో జైలుకు పోతే ఏమిటి పరిస్థితి అనేది ప్రశ్న. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ దుస్థితి ఏమిటి? జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దించి తమిళనాడులో అన్నాడీఎంకే, మహారాష్ట్రలో శివసేనకు పట్టించిన దుర్గతి ఇక్కడ టీడీపీకు పడితే చంద్రబాబు భవిష్యత్తు ఏమిటి? ఈ సందర్భంలో జనసేన కాంబినేషన్
కాంబినేషన్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తోందా? ఎన్నో ఏళ్లుగా రాజ్యాధికారం కోసం తప్పిస్తూ ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేసి రాష్ట్రంలో కసిగా ఉన్న 27% కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపు, మున్నూరు కాపులతో కలిసి బీజేపీ సరికొత్త రాజకీయానికి తెరలేపుతుందా? అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చి ఉత్తర భారత రాజకీయాల్లో బీసీలకు దగ్గరైన బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లకు వరుసగా పద్మవిభూషణ్ ఉత్తమ జాతీయ నటుడి అవార్డు ప్రదానం వెనుక రాజకీయ మతలబు ఏమైనా ఉందా? కాదని కొందరు, ఉందని కొందరు. మరి కమ్మ కులానికి చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ ఇచ్చారు కదా అని మరికొందరు. అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఇచ్చిన జాతీయ అవార్డులను సంకుచిత రాజకీయ దృష్టితో చూడటం అవివేకమే. కానీ ఇటీవల సామాజిక జీవితాలను రాజకీయాలు శాసిస్తుండటంతో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయోధ్య రాములూరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ కోవలో ముస్లింలు కూడా రాముని దర్శనం కోసం వస్తున్నారు. తాజాగా లక్నో నుండి 350 మంది ముస్లింలు రాముని దర్శనార్థం గురువారం అయోధ్యకు చేరుకున్నారు. సమతా మమతలకు నిదర్శనంగా నిలిచిందని మేధావులు కొనియాడారు. భగవాన్ శ్రీరాముడు పూర్వీకుడు అని కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించటం, ఎగతాళి చేయటం, అసహించుకోవటం అని బోధించదని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రయూస్ తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ మద్దతు గల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం బయలుదేరింది. ముస్లింల బృందం లక్నో నుండి కాలినడకన అయోధ్య చేరుకుంది. చలిలో 150 కిలోమీటర్లు కాలినడకన వచ్చి తమ భక్తిని చాటుకుంది. ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. రాత్రి పడుకుని మరునాడు బయలుదేరాం. 6 రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నాం. బాలరాముడిని దర్శించుకొని తరించాం. రాములోని దర్శనం హిందూ ముస్లింల ఐక్యతను పెంచి దేశ సమగ్రతను కాపాడుతుందని వారు ఆకాంక్షించారు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదినాన్ని పురస్కరించుకొని సాయిబాబా ఆలయం, మస్తాన్ వలీ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం బైపాస్ రోడ్లోని దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ షాజహాన్ బాషాకు ఘన స్వాగతం లభించింది. ఆలయ పండితులు, కమిటీ సభ్యులు షాజహాన్ ను దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా షాజహాన్ బాషా జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జహా యువసేన ఆధ్వర్యంలో భారీ కేకులను కోసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో తెలుగు యువత జహా యువసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. జనసేన నాయకులు రామ్దాస్ చౌదరి ఆధ్వర్యంలో జన సైనికులు తరలివచ్చి షాజహాన్ బాషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్, తంబళ్లపల్లి నియోజకవర్గ తెదేపా యువనేత కట్టా దొరస్వామి నాయుడు, ఆర్జే వెంకటేష్, నవీన్ చౌదరి, బాలుస్వామి, సింగిల్ విండో ప్రెసిడెంట్ గంగారపు గౌతమ్, నాగూర్వల్లి, జేసీబీ మధుసూదన్ రెడ్డి, బాలమణి శేఖర్, దేవపట్ల ప్రసాద్, ప్రవీణ్ రాయల్, రెడ్డి రాయల్, గిరీష్ రాయల్, జయచంద్ర, శంకర్ నాయుడు, రెడ్డిపూ రాజేష్, హరి, బాలు, నాగమణి, చంద్రకళ, ఇంతియాజ్, వరుణ్ చౌదరి, సంగం, హరి, నాగయ్య, రజక సంఘం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పేరు తమిళగా మున్నేట్ర కళగంగా ఆయన వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది. తాను కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీకి టీఎంకే తమిళగా మున్నేట్ర కళగం పేరును నామకరణం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పేరును ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంతో విజయ్ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఆయన ఎంజీఆర్ను పోలిన టోపీ ధరించిన వాల్ పోస్టర్లో తమిళనాట తీవ్ర సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఖరారుపై దృష్టిని సారించారు. గత 2 రోజులుగా చంద్రబాబు ఎవరితో మాట్లాడడం లేదు. 4వ తారీఖులోపు అభ్యర్థుల జాబితా ఒక కొలికి వస్తుందని భావిస్తున్నారు. జిల్లాల వారీగా అభ్యర్థుల ఖరారు కార్యక్రమంలో బాబు తలమునకలై ఉన్నారు. 5వ తేదీ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చునని భావిస్తున్నారు. బాబు అభ్యర్థుల మీద దృష్టిని సారించడంతో జిల్లాలోని అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని కొంతమంది నాయకుల పనితీరు మీద చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొందరు చంద్రబాబు తీరుపై విమర్శలు చేస్తున్నారు. సత్యవేడులోని ఆదిమూలంను వైకాపా పక్కన పెడితే లోకేష్ హక్కున చేర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గం నేతల పేర్లు మాత్రమే టికెట్ కోసం పరిశీలించడం పట్ల బీసీ నేతలు మండిపడుతున్నారు. సగం నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు పనికిరారని అంటున్నారు. అలాగే కొంతమంది కోవట్టలను పక్కన పెట్టకపోవడం వల్ల పార్టీకి తీరని నష్టం తప్పదని ఒక నాయకుడు చెప్పారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలను జనసేన నేతలు ఆశిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో అసహనం నెలకొంది. ఇదిలా ఉండగా కొంతమంది టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇక్కడ టికెట్ రాని వారిలో కొందరు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. టీడీపీలో డబ్బు ఉన్న వారికే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. భారీగా డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఎవరికైనా టికెట్ ఇస్తారని, ఇక పార్టీ కోసం పనిచేయటం ఎందుకు అంటున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ రోజు రోజుకి బలోపేతమవుతోంది. ఆయన చేస్తున్న నియోజక యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఆయన నాయకత్వాన్ని నమ్మి పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో జాయిన్ అవుతూ ఉండడం చర్చకు దారితీస్తోంది. ఆయన పార్టీ కార్యక్రమాలు చేపట్టిన అనతి కాలంలోనే కూటమిలో మదనపల్లి స్థానం జనసేనకు కేటాయించాలనే డిమాండ్ జోరందుకుంది. సిటిఎం పంచాయతీలోని గ్రామస్తులు, రైతులు స్థానిక జనసేన నాయకుడు గంగాధర ఆధ్వర్యంలో జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గురువారం బర్మా వీధిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. తమ మద్దతు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థికే ఉంటుందని ప్రకటించారు. మూకుమ్మడిగా గ్రామస్తులు అందరూ మద్దతు తెలపడం పట్ల జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనాని ఆశయాలు మెచ్చి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు తెలియచేయటం శుభ పరిణామమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి ఇదే సంకేతమని, ఇలాగే అందరూ ముందుకు వచ్చి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. తమ మద్దతు తెలియజేసిన శెట్టి రాజా, బాలాజీ, శెట్టి సేన, కోసూరు వేమన్న, నాగరాజు, రామచంద్ర మరియు సందీప్లకు కృతజ్ఞతలు తెలిపారు. 10 రూపాయలకు చిల్లర ఇవ్వనందుకు జరిగిన గొడవలో గాయపడిన వ్యక్తి మృతి. హత్య కేసుగా మార్పు చేసిన పోలీసులు. నిందితులు అరెస్టు వివరాలు వెల్లడించిన మదనపల్లి రూరల్ సిఐ శేఖర్. మదనపల్లి పట్టణం రెడ్డెమ్మ పిండి మిషన్ వీధికి చెందిన సయ్యద్ చాంద్ బాషా అదే ప్రాంతంలో చిల్లర అంగడి నిర్వహిస్తూ ఉండేవారు. 22వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొత్తపల్లి పంచాయతీ భవానీ నగర్లో నివాసం ఉండే దండు షబ్బీర్, దండు షాజహాన్ బాషాలు చిల్లర అంగడిలో సిగరెట్ కొనుక్కునేందుకు వెళ్లి 10 రూపాయల చిల్లర కోసం సయ్యద్ చాంద్ బాషాతో ఘర్షణకు దిగారు. గొడవ కాస్త తీవ్రతరమై ఆవేశంలో దండు షబ్బీర్, దండు షాజహాన్లో సయ్యద్ చాంద్ బాషాను చేతులతో కొట్టి చిల్లర అంగడి ముటుకులపై నుండి కిందకి తోసివేయడంతో చాంద్ బాషా తలకు వెనుకవైపు బలమైన గాయమైంది. తీవ్ర గాయాలతో ఉన్న చాంద్ బాషాను కుటుంబ సభ్యులు బెంగళూరు సెయింట్ జాన్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
జనవరి 27వ తేదీన తెల్లవారుజామున బెంగళూరు సెయింట్ జాన్స్ హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించే క్రమంలో బెంగళూరు చెన్నై జాతీయ రహదారి హోస్కోటా వద్ద తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రుడు చాంద్ బాషా మృతి చెందినట్లు తాలూకా సీఐ శేఖర్ తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం నేరానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు బసినికొండ పంచాయతీ పొంగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నారన్న సమాచారంతో అరెస్ట్ చేసి గురువారం రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ శేఖర్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో ఎస్ఐలు రవికుమార్, మోహన్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుకాణంలో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు దండు షబ్బీర్ అలియాస్ షామీర్, దండు షాజహాన్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సిగరెట్ ప్యాక్ కొనుక్కొని చిల్లర తీసుకుంటారు. చిల్లర తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 రూపీస్కి 5 రూపాయల నోట్ల కాయిన్స్ కావాలంటే 5 రూపాయల కాయిన్స్ మా దగ్గర లేవనే దానికి అతనితో గొడవ వేసుకుంటారు. ఇది చిల్లర లేనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, నీ చిల్లర షాప్ మూసి అని చెప్పేసి అతను గొడవ వేసుకుంటే అతను ఎందుకు బాబు మీరు పెద్ద మనిషి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ మాటలు అటకాయించినప్పుడు నువ్వు మాకే ఎదురు చెప్తావా, నీ ఎంత చూస్తామని చెప్పేసి అతను బెదిరించి అతను కాలనీలో వాళ్ళని పిలిచి పెద్ద మనుషులతో పిలిపించి దండించాలని చెప్పేసి బయటకు వస్తుంటే వీళ్ళు అతనితో గొడవ వేసుకుని నువ్వు మామిడికి గొడవ దింపుతావు, వాళ్ళ వీళ్ళు తీసుకొస్తావు అని చెప్పేసి ఎలా విధంగా కూడా నిన్ను బతకనియేమో నిన్ను చంపేస్తామని చెప్పేసి అతన్ని దారిలో ఉన్న అతన్ని అడ్డగించి అటకాయించి కొట్టి కింద పడేసి గాయపరిచినారు. అతను వెలికి తోసినప్పుడు అతను మెడికల్ పైన పడి తలకు గాయమైంది. ఆ తర్వాత అతను హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం బెంగళూరుకి రెఫర్ చేయబడినారు. సెయింట్ జాన్స్ హాస్పిటల్లో 4 రోజులు అక్కడ ట్రీట్మెంట్లో అయింది. ఆ తర్వాత సీఎంసీ వేలూరుకి వైఎస్ఆర్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పార్టీ ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. వై నాట్ 175 అంటూ ఆయన నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మార్పు ప్రక్రియ వైసీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటి వరకు వైసీపీ 72 మందిని మార్చింది. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 మంది ఎంపీ స్థానాలకు కొత్తగా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు స్వీకరించారు. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు. పాతవారినే కొనసాగింపు జరగనున్నట్లు తెలుస్తోంది. మరో 9 ఎంపీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను త్వరలో ప్రకటించనున్నారు. కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలను కూడా మార్చే అవకాశం ఉంది. మరికొన్ని స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు మార్పులు ఉంటాయన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం మాటతో మార్పు ఏదని ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు ఇప్పటికే నియమించిన ఇన్ఛార్జీలలోనూ ఏదో మూల అనుమానం, భయం వెంటాడుతూనే ఉంది. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న చీకటి బతుకులకు ఒక వెలుగుని నింపిన మహనీయుడు వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి. దివ్యాంగులకు, వృద్ధులకు అందిస్తున్న సేవ వెలకట్టలేనిదని ప్రజాకర్షక వక్త, 2 టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ రామ్మూర్తి స్పష్టం చేశారు. గురువారం దివ్యాంగుల కోవెలకు విచ్చేసిన ఎన్వీఆర్ లేఅవుట్ తేజ, దిలీప్, మాథ్యూస్ల సహకారంతో రామ్మూర్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా పోలీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నందిని వెలుగు ప్రత్యేక పాఠశాలకు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చేతుల్లోనే ఈ ప్రపంచ భవిష్యత్తు ఉందని, రాబోయే తరాలకు మంచి పూలబాట వేసే బాధ్యత మనందరి చేతుల్లో ఉందని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపట్టాలని, సేవాభావంతో అవసరమైన వారికి తమ వంతు చేయూతని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎటువంటి శుభకార్యాలకైనా, పండుగలకైనా ఇంత మంచి సేవలు అందిస్తున్న వెలుగు సంస్థకి విచ్చేసి ప్రతి ఒక్కరూ వారి చేయూతని అందజేయాలని కోరారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.